रंगारेड्डी जिले के चौधरीगुड़ा मंडल के पेदाइलची चेरला गांव के करीब जंगलाती इलाके में महकमे जंगलात के एहलकारों ने एक मुर्दा चीता की लाश बरामद की। चरवाहों ने जंगलाती इलाके में मुर्दा चीता को देखने के बाद इस वाक़े की इत्तला महकमे जंगलात के ओहदेदारों को दी। महकमे जंगलात के हुकाम ने कहा है कि जंगलाती इलाके में एक और चीते के घूमने के शवाहिद मिले हैं। महकमे जंगलात के ओहदेदारों को चौकस रहने का मशवरा दिया गया। నా పేరు సుధాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంగారెడ్డి అండ్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వేణుమాధవరావు అండ్ ఇక్కడ లోకల్ వికారాబాద్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అన్నట్టు. సో మాకు నిన్న సాయంత్రం నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఒక వైల్డ్ అనిమల్ చనిపోయినట్టు. వెంటనే మా స్టాఫ్ పొద్దున ఉదయాన్నే వచ్చేవరకే ఒక ప్యాంథర్ అంటే చిరుత పులి అంటాం, చిరుత గుడ్డు అని కూడా అంటాం, లేపాడ్ అంటాం, ఇది ఒకటి ఇక్కడ చనిపోయి ఉన్నది. బహుశా డెత్ ఒక 4-5 days బ్యాక్, 4 days అన్న అయి ఉంటుందేమో, ఎందుకంటే బాడీ చాలా వరకు కూలిపోయిన కండిషన్లో ఉంది. చుట్టుపక్కల కూడా మేము చూసినాం కానీ ఇక్కడ కూడా అంటే ఇది ఏం లేదు. దీని ఇప్పటికీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అయితే అది న్యాచురల్ డెత్తోనే చనిపోయింది, అది న్యాచురల్ డెత్ అది. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫైటింగ్ కానీ అనిమల్స్ జరిగినట్టు కూడా దాఖలాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ వీళ్ళు కూడా లోకల్ వెటర్నరీ డాక్టర్ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్యాంథర్ అనేది ఒక షెడ్యూల్ 1 ఎనిమల్ కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం మేము పోస్ట్ మార్టం చేస్తాము. దాని ప్రకారం వెటర్నరీ డాక్టర్స్ను పిలిపించడం జరిగింది. లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు. బాగా కూలిపోయిన కండిషన్లో ఉంది ఇది. వాళ్ళు కూడా ప్రిలిమినరీ అసెస్మెంట్ ఏంటంటే న్యాచురల్ డెత్ గానే దీన్ని పరిగణిస్తుంది. సార్ ఇదే కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఆల్రెడీ దీంతో పాటు ఒకటి ఉండకుండా సింగిల్ ఉండకుండా ఇంకోటి